Hello everyone, this is Veda. Welcome back to our spoken English class. Today is day 17 and our topic is helping words. Right? Was, were అనే helping words గురించి మనము ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. మరి ప్రీవియస్ క్లాస్లో am, is, are అనే 3 helping verbs గురించి నేర్చుకున్నాం. అవి మనం present helping words. ఇవి past helping verbs. Right? Past tense లో యూజ్ చేస్తాం. Right? మరి was and were are helping verbs used in the past tense. Right? Past tense లో వీటిని మనము యూజ్ చేస్తాము. Right? Was, were అనే helping verbs ని past tense లో యూజ్ చేస్తాము. Present tense లో am, is, are. Past tense లో was, were. Okay? Present tense లో 3, past tense లో 2. Right? Next, they tell us about the things that are already happened. Right? సో మనకి ఆల్రెడీ జరిగిపోయినటువంటి దాని గురించి చెప్పడానికి మనము పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఆ పాస్ట్ టెన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనము వాడతాము. రైట్? ఆల్రెడీ జరిగిపోయినటువంటి వాటి గురించి చెప్పడానికి పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఆ పాస్ట్ టెన్స్లో వాజ్ అండ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తాము. రైట్? మరి వాజ్, వర్ రెండు ఉన్నాయి, కరెక్టే. మరి వాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వర్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే? వాజ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఐ, హీ, షీ, ఇట్, వన్ పర్సన్, యానిమల్, థింగ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకే? ఒక సెంటెన్స్లో ఈ సింగులర్ ప్రొనౌన్స్ అండ్ నౌన్స్ ఉన్నప్పుడు మనము వాజ్ని యూజ్ చేస్తాము. సింగులర్. రైట్? సో ఇక్కడ చూడండి, వాజ్ ఈజ్ ద పాస్ట్ ఫామ్. రైట్? సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, చూడండి. వాజ్ ఈజ్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ am and is. రైట్? మనకి ప్రజెంట్ టెన్స్లో am, is, are ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే? ఇక్కడ ఐ కోసం యామ్ని మనం సపరేట్గా ఒక హెల్పింగ్ వర్బ్గా ఉంచాం. కానీ పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి మనకి 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, వాజ్, వర్. సో ఇక్కడ ఐ కూడా మిగిలిన సింగులర్ వాటితో కలిసి వాజ్నే యూజ్ చేయాలి. రైట్? వాజ్నే వాడతాము ఐతో కలిపి. రైట్? సో వాజ్ అనేది ఏంటి, ఇక్కడ యామ్కి, ఈజ్కి రెండిటికి పాస్ట్ ఫామ్. రైట్? యామ్, ఈజ్ రెండు కూడా పాస్ట్ ఫామ్లో వాజ్గా మారిపోతాయి. రైట్? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వాజ్ హ్యాపీ. ఐ పక్కన వాజ్ వాడాము, సింగులర్. హీ వాజ్ అబ్సెంట్. రైట్? హీ పక్కన వాజ్, సింగులర్ ప్రొనౌన్ కాబట్టి. రైట్? షీ వాజ్ టయర్డ్. రైట్? షీ పక్కన వాజ్ వాడాము, సింగులర్ కాబట్టి. ఇట్ వాజ్ వెరీ హాట్. ఇట్ వాజ్ వెరీ హాట్. రైట్? ఇట్ పక్కన వాజ్ వాడాము, ఎందుకు? సింగులర్ కాబట్టి. నెక్స్ట్, రామ్ వాజ్ ఎట్ స్కూల్. రామ్ సింగులర్ పర్సన్. రైట్? సింగులర్ పర్సన్ కాబట్టి వాజ్ వాడాలి. రామ్ వాజ్ ఎట్ స్కూల్. నెక్స్ట్, యానిమల్ ఉన్న, థింగ్ ఉన్న, సింగులర్ ఉన్నప్పుడు మనం వాజే వాడతాము. ద క్యాట్ వాజ్. థింగ్, ఎ చైర్ వాజ్. రైట్? మరి వర్ ఎప్పుడు వాడాలి అంటే యూజ్ వర్ విత్ we, you, they, many people, animals, things. ఓకే? అంటే టోటల్గా ఏం చెప్తున్నారంటే ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంది అంటే మనము వర్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, మనం ప్రజెంట్ టెన్స్లో ఆర్ని యూజ్ చేసాం ప్లూరల్ పక్కన, పాస్ట్ టెన్స్లో వర్ని యూజ్ చేస్తున్నాం. అంటే వర్ అనేది ఆర్కి పాస్ట్ ఫామ్ కదా. రైట్? ఎగ్జాంపుల్స్ చూడండి. We were in the classroom. We were in the classroom. We పక్కన were. Right? You were late. You పక్కన were late. Right? They were friends. They were friends. ఓకే? అన్ని ప్లూరల్ కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వాడుతున్నాం. రైట్? నెక్స్ట్, రామ్ అండ్ సీత వర్ క్లాస్మేట్స్. హియర్ రామ్ సింగులర్, సీత సింగులర్, కానీ ఇద్దరిని కలిపి చెప్తున్నాము. రైట్? రామ్ అండ్ సీత అని కలిపి చెప్తున్నాం కాబట్టి అక్కడ మోర్ దాన్ 1 పర్సన్ అంటే మెనీ పీపుల్. రైట్? అందుకని మనము దీన్ని ప్లూరల్గా తీసుకొని
ఏం యూజ్ చేస్తాము? వర్. రైట్. నెక్స్ట్ ద క్యాట్స్ వర్ హంగ్రీ. యానిమల్స్, మోర్ దాన్ వన్ క్యాట్ ఈస్ దేర్. ఓకే, చాలా క్యాట్స్ ఉన్నాయి. సో క్యాట్స్ అన్నీ హంగ్రీగా ఉన్నాయి. క్యాట్స్ ప్లూరల్, అందుకే వర్ వాడుతున్నాము. రైట్. ద క్యాట్స్ వర్ హంగ్రీ. సో ప్లూరల్ నౌన్, అందుకే మనము వర్ని యూజ్ చేసాము. సో అలాగే థింగ్స్ కూడా మనకి ప్లూరల్లో ఉంటే అప్పుడు వర్నే యూజ్ చేయాలి పాస్ట్ ఫామ్లో. రైట్. సో నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఆన్ వాజ్ అండ్ వర్. వాజ్ని వర్ని యూజ్ చేసి మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చెప్పుకుందాం. రైట్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మై బ్రదర్ వాజ్ సిక్. ఓకే, వాజ్ అని యూజ్ చేసాం. ఎందుకు? మై బ్రదర్ సింగులర్ కాబట్టి. రైట్. వన్ బ్రదరే ఉన్నారు, సో మనము వాజ్ని యూజ్ చేసాం. రైట్. నెక్స్ట్ ద డాగ్ వాజ్ అండర్ ద టేబుల్. ఓన్లీ వన్ డాగ్ సింగులర్, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ వాజ్. రైట్. నెక్స్ట్ వీ వర్ లేట్ ఫర్ ద మూవీ. రైట్. అంటే ఇక్కడ వర్ని ఎందుకు యూజ్ చేసాము? ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వర్ని యూజ్ చేసాము, ప్లూరల్. రైట్. నెక్స్ట్ ద చిల్డ్రన్ వర్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ చిల్డ్రన్, మోర్ దాన్ వన్ చైల్డ్ ఈస్ దేర్. సో ఒక్కళ్ళ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది ప్లూరల్, సో వర్ని యూజ్ చేసాము. రైట్. నెక్స్ట్ షీ వాజ్ యాబ్సెంట్ ఆన్ మండే. అంటే షీ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఏం వాడాలి? వాజ్. ప్లూరల్ అయితే వర్. ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వాడాము. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్, యూ వర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, హియర్ యూ సింగులర్. ఎందుకు అంటే ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్, ఓన్లీ వన్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాం కాబట్టి సింగులర్ గురించి మాట్లాడుతున్నాం. అయినా సరే సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ పక్కన మనము వర్నే యూజ్ చేస్తాం. వర్ అనేది మనకి పాస్ట్ ఫామ్ ఆఫ్ ఆర్. మనం యూ పక్కన ఆర్ని మాత్రమే యూజ్ చేయాలి అని అనుకున్నాం కదా, సో ఇక్కడ యూ పక్కన వర్ని మాత్రమే యూజ్ చేయాలి. రైట్. నెక్స్ట్, సో క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ మనకి సింగులర్ అయినప్పుడు వాజ్ వస్తుంది, ప్లూరల్ అయినప్పుడు వర్ వస్తుంది. యూ మాత్రం సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం వర్ అనే యూజ్ చేస్తాము. రైట్. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది సెషన్కి వచ్చేసాము. హియర్ వీ హ్యావ్ ఏ సింపుల్ స్టోరీ ఆన్ వాజ్ అండ్ వర్. వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి మనము ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసుకున్నాం. చూడండి. The name of the story is At the Beach. Okay, I'll read the sentences, you have to repeat after me. Right. Ravi was at the beach yesterday. Good. His little sister was very excited. Good. The water was cool and clean. Good. They were happy to play in the sand. Very good. The shells were beautiful on the beach. Very nice. సో చాలా బాగా చదివారు. సో ఇప్పుడు దీంట్లో మనం వాజ్ ఎక్కడ వాడాము, వర్ ఎక్కడ వాడాము అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్, రవి వాజ్ ఎట్ ద బీచ్ ఎస్టర్డే. ఓకే, రవి సింగులర్ నౌన్, అందుకే మనము వాజ్ని యూజ్ చేసాము. రైట్. నెక్స్ట్, హిజ్ లిటిల్ సిస్టర్ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ ఓన్లీ వన్ సిస్టర్ ఈజ్ దేర్. ఓకే, సింగులర్ కాబట్టి మనము వాజ్ని యూజ్ చేసాము. నెక్స్ట్, ద వాటర్ వాజ్ కూల్ అండ్ క్లీన్. వాటర్ అనేది మనకి ఎప్పుడు సింగులరే. ఓకే, సో మనము వాజ్ని యూజ్ చేయాలి సింగులర్ కాబట్టి. రైట్. నెక్స్ట్, దే వర్ హ్యాపీ టు ప్లే ఇన్ ద శాండ్. రైట్. దే ప్లూరల్ ప్రొనౌన్, సో మనము వర్ని యూజ్ చేసాము. రైట్. ద షెల్స్ వర్ బ్యూటిఫుల్ ఆన్ ద బీచ్. రైట్. ద షెల్స్ ప్లూరల్, సో వీఆర్ యూజింగ్ వర్. రైట్. ఇప్పుడు అర్థమైంది కదా, సింగులర్ పక్కన వాజ్, ప్లూరల్ పక్కన వర్. రైట్. సో ఇది మనకి వాజ్ అండ్ వర్ గురించి. రైట్, క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ క్లియర్ విత్ దిస్ టాపిక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We will meet again in the next video. Bye bye, take care.